జై శ్రీరామ్. బారాస యొక్క రాజకీయ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారవుతోందన్న వాదనలు వస్తున్నాయి. అంటే ఇక్కడ ఏమవుతోంది అంటే సొంత ఇంట్లో వస్తున్న వలసల కుంపట్లను తట్టుకోవడం బారాసకు ఇబ్బందికరంగా మారొచ్చు. బారాస మీన్స్ ఇంకేం లేదు, కల్వకుంట్ల కుటుంబానికి ఇబ్బందిగా మారొచ్చు. దాంతో పాటుగా అంటే ముందున్న సమస్య అది, అసలు యాక్చువల్గా ముందున్న సమస్య అది ఈరోజు తేలిపోతుంది. ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, అసలు బాలాజీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఈ వీడియో వచ్చాకంటే వీడియో వచ్చిన తర్వాత తేలిపోతుంది, ఈరోజు తేలిపోతుంది. దీని తర్వాత ఇంకేం జరుగుతోంది అనేది ఈ శ్రావణ మాసం మంచి రోజు లోపల తేలిపోవచ్చు. కొంత అంటే అటు ఇటుగా కొంత తేలిపోవచ్చు. ఏదైనా ఇది బారాసకు అంటే కల్వకుంట్ల కుటుంబానికి ఇబ్బంది కలిగించే అంశమే. ఇంకా దీనితో పాటుగా రామచంద్రరావు గారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు వారు చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు, ఇంకొక 5గురు మాకు అందుబాటులో టచ్లో ఉన్నారు, మేము అది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని చెప్పని అదొకటి మాట వస్తున్నది. అంటే ఇక్కడ ఏమవుతోంది అని అంటే బారాసను మానసికంగా ఫ్రస్ట్రేషన్లోకి తీసుకొస్తున్న రాజకీయం కనిపిస్తుంది. ఇది కాంగ్రెస్కు ఆనందంగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చేసిన పని బీజేపీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆనందంగానే ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే అంటే బీజేపీ వర్షన్ లోపల ఆలోచిస్తే ఏమవుతుందంటే దక్షిణ తెలంగాణలో బీజేపీకి కేడర్ ఉన్న నాయకత్వం లేమి కొంత కనిపిస్తుంది. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చూస్తున్నారు. అదే ఉత్తర తెలంగాణకు వచ్చేస్తే కొంత స్ట్రాంగ్ క్యాడర్ ఉంది, స్ట్రాంగ్ లీడర్షిప్ కూడా ఉంది. కాకపోతే గ్రూపిజం అనేది కామన్, అది ఎక్కడ ఉంది, బీజేపీలోనే ఉంది, కాంగ్రెస్లో ఉంది, అది ప్రతి పార్టీలో గ్రూపిజం అనేది ఉంది, ఒంటెద్దు పోకలు ఉన్నాయి. అది దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన విషయమేం కాదు, ఏ పార్టీ వాళ్ళదైనా కూడా ఏదో అనుకోవడానికి వస్తుంది అంతే. కానీ బేసికల్గా అది ఒక్కదాని కనుక పక్కన పెడితే దక్షిణ తెలంగాణలో బీజేపీ క్యాడర్ ఉన్న నాయకత్వం అనేది లేదు, పటిష్టమైన నాయకత్వం లేదు. కాబట్టి ఇక వలసల్ని ప్రోత్సహించక తప్పదు, అక్కడ ఆ పరిస్థితి అక్కడ జరుగుతుంది. బీజేపీ ఇప్పుడు అదే మైండ్ గేమ్ ఆడుతోంది అనేది ఒక పాయింట్. కానీ ఇది ఖచ్చితంగా బారాసను ఇబ్బంది పెట్టే అంశమే. ఒకరి తర్వాత ఒకరు అంటే 10 ముళ్ళేసి ఒక వస్తువును టైట్ చేసామనుకోండి, అందులోంచి ఒక ముడి వెళ్ళింది అంటే కొంత లూజ్ అయినట్టే కదా. మెల్లిమెల్లిగా 8, 7, 6, 5 అన్న తర్వాత ఇంకేముంటుంది, ఇక వస్తువు ఎక్కడ గడ్బంధన ఉంటుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు బారాసకు రాబోతుంది అనేది ఒకటి. దీనితో పాటుగా వెనుక నుయ్యిలాగా ఉన్న పరిస్థితి ఫోన్ ట్యాపింగ్. వాస్తవంగా కాళేశ్వరం కాదు, తర్వాత A1 ఫార్ములా కాదు, మిషన్ భగీరథ కాదు, మిషన్ కాకతీయ కాదు, ఫోన్ ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా అది కనుక నిజమని బారాస శ్రేణులు కనుక నమ్మితే ఖచ్చితంగా అది కల్వకుంట్ల కుటుంబానికి పెద్ద దెబ్బ. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇది పెద్ద దెబ్బ. ఎందుకు దెబ్బ అనేది మనం అందరం విచారం చేస్తే కూడా ఒకటే తెలిసేది ఏంటంటే, ఎవరైనా ఏ మూర్ఖుడైనా కూడా భార్యాభర్తలు మాట్లాడుకున్న ఫోన్ వింటున్నాడు అంటే అంటే మూర్ఖుడు అని ఎందుకన్నామంటే అట్లా వింటున్నాడని చెప్పి ప్రచారం వస్తుంది కాబట్టి మూర్ఖుడు అంటున్నాం అంతే. వాస్తవం వినకపోతే మూర్ఖుడేం కాదు, విన్నాడంటే మూర్ఖుడే కదా. అంటే రహస్యంగా భార్యాభర్తలు మాట్లాడుకునేవి, ప్లస్ రాజకీయంగా వాళ్ళ ఎత్తుగడలు వ్యూహాలు, ఎవరెవరితో మంచి మాట్లాడారో, చెడు మాట్లాడారో, డబ్బుల విషయం మాట్లాడారో, వైరవ విషయం మాట్లాడారో, వీళ్ళ ఈ లోగుట్టు అంతా కూడా ఒక మనిషి దగ్గరికి చేరుకుంది కదా. అంటే మానసికంగా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నట్టే. రేపు ఏదైనా తోక జాడిస్తే, అరే నువ్వు పలానా టైంలో గది చేసినావు, ఇది చేసినావు, ఇక్కడ ఇంత చేసినావు, ఇంకో నీ ఫోన్ వివరాలు మా దగ్గర ఉన్నాయి, నీ బండారం బయట పెడతా అని చెప్పి అన్నట్టే కదా దాని అర్థం. దాని ఇంటెన్షన్ అదే కదా. ఈ ప్రభావము ఖచ్చితంగా అంటే ఈ ఆలోచన ప్రభావం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, అతన్ని ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్న విషయం బయటకు వస్తే, అంటే ఆ లిస్ట్లో కనుక అతని పేరు ఉంటే, అరే ఇలా నా భార్యతో మాట్లాడింది రికార్డ్ చేశారా, ఇంకా నేను ఇంకెవరితో మాట్లాడిన అన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నారంటే నా లోగుట్టు, నా ఆటోబయోగ్రఫీ అంతా, నా వికీపీడియా అంతా ఇలా ఉన్నట్టే కదా. అంటే నేను జీరో, ఇంకా వాళ్ళ చెప్పు చేతిలో ఉన్నట్టే కదా అన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత ఆ నాయకుడు అక్కడ ఉండగలుగుతాడా, లేకపోతే ఆ ఎమ్మెల్యే అక్కడ ఉండగలుగుతాడా, ఉండలేడు అనే సంకేతాలే వస్తున్నాయి. ఇప్పుడు బారాసను ఇబ్బంది పెట్టే అంశము ఫోన్ ట్యాపింగే.
ఎందుకంటే కాళేశ్వరంది అది యాక్ట్ ఆఫ్ గాడి కింద కొట్టేస్తారేమో అని చెప్పి ఒక ఒక ఆలోచన వస్తున్నది. అది అట్లా కూడా జరగవచ్చు. మిషన్ భగీరథ చేసినాం భయ్ అట్లా చేసినాం, మిషన్ కాకతీయ ఇట్లా చేసినాం, అది అట్లా చేసినాం, ఇట్లా చేసినాం, ఎన్నో చెప్పుకోవచ్చు. ఇన్ని చెప్తున్నారు, ఇన్ని పవర్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా ఎవరైనా ప్రజెంటేషన్ ఇచ్చారా? పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారా? ఏ భారత నాయకుడు అయినా కూడా భయ్ అది కాదు ఇది కాదు అని చెప్పి చెప్పగలుగుతారా? ఏమైనా ఫార్ములా కార్ రేసింగ్లో కూడా చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే అక్కడ ఆధారాలతో సహా కనిపిస్తుంది. కాబట్టి ఇది ఆ A1 ఫార్ములా చాలా చిన్న ఇష్యూ అది. ఫోన్ ట్యాపింగ్ అనేది బారాసాను దెబ్బ కొట్టే అంశము. అది ప్రభుత్వానికి సంబంధించిన విషయము. ఇది పార్టీలా ఉన్న నాయకుల, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, వాళ్ళ బంధువుల, వాళ్ళ భార్య, పిల్లల కుటుంబాలకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన అంశం ఫోన్ ట్యాపింగ్ అనేది. అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఈ 2 అంశాలు కల్వకుట్ల కుటుంబానికి తద్వారా బారాసాకు ఇబ్బంది కలిగించి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా కనిపించేలాగే కనిపిస్తున్నాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నది మాత్రం వాస్తవం. ఇదే జరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే బారాస శ్రేణులు వాటి గురించి అంటే ఫోన్ ట్యాపింగ్ గురించి భయపడ్డారో లేకపోతే ఆలోచన చేశారో ఇక బారాస ఒక చెట్టుకు చెదలు పట్టినట్టుగానే తయారవుద్దన్న ఆలోచనలు చాలా మంది చేస్తున్నారు. చూద్దాం మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, ఫోన్ ట్యాపింగ్ ఎలాంటి విషయాలు వస్తాయో చూడాల్సిందే మరి. జై శ్రీరామ్.